అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ముందుకెళ్తున్నారు. అటు చూస్తే నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన కష్టపడుతున్నాడు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కూడా ప్రజా దర్బార్, దాంతో పాటు తనకిచ్చిన శాఖలలో మంచి పరిపాలన కోసం ముందుకెళ్తున్నాడు. అందరిలో కల్లా మనం చెప్పుకోవాల్సింది నారా లోకేష్. ఐటీ మినిస్టర్ గా, విద్యాశాఖ మంత్రిగా సరికొత్త మార్పులతో ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు నారా లోకేష్ గారు. అసలు ఎలా తీసుకెళ్తున్నాడు, ఈ విద్యా వ్యవస్థకి సంబంధించి ఎలాంటి మార్పులతో ముందుకెళ్తున్నాడు అనే అంశం మనతో మాట్లాడడానికి దుర్గా ప్రసాద్ మాస్టర్ ఉన్నారు. మాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, నారా 2.0 విద్యా వ్యవస్థలో పెను మార్పులు అని చెప్తున్నారు. ఎలా చూస్తారు సార్? నారా లోకేష్ మొత్తం ఇలా మారిపోయాడని చెప్పొచ్చా? అసలు నేను ముందు చెప్పే ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే నారా లోకేష్ అండి. మీరు ఇదివరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పగలరా? మీరు ఆయన పేరు నాకు గుర్తులేదండి. నాకు ఓన్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఏం లేదు. నాకు ఏంటి ఆయన ఉన్నారు కదా, మీ అమర్నాథ్, కోడిగుడ్డు అమర్నాథ్, వీళ్ళు పేర్లు తప్ప అవి ఎవరో మినిస్టర్ ఏంటి అని మనకి తెలియదు అసలు. అంటే అప్పుడు అసలు తెలుసుకునేంతగా ఇవ్వలేదు. ఎప్పుడు వీళ్ళని ఆన్లైన్ తిడతాం తప్ప ఎవరు ఏ శాఖ కూడా తెలియని పరిస్థితి జనాలకి. జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ అది యూనివర్సిటీ, అదే ఎంత ఇబ్బంది ఏంటంటే ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టి ఎంతమంది విద్యార్థులు అంటే అక్కడ హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఇది ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ విన్నాం, వైఎస్ఆర్ యూనివర్సిటీ మేము ఎప్పుడు వెళ్ళలేదని ఇలా గొడవలు. ఓకే, అటువంటిది నిన్న ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారండి. అవును, ఇదివరకు క్యాలెండర్ చూస్తే ఎంత తేడా ఉందంటే ఇప్పుడు ఈ క్యాలెండర్ అసలు ఏంటి, గవర్నమెంట్ అంటే ఏంటి, ఒక మహనీయుల పేర్లు పెట్టారు పథకాలకి. అవునండి, దాంట్లో నిజంగా ప్రతిదీ జగన్ 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 టైప్ లో వచ్చింది. అసలు 151 సీట్లు వచ్చింది. ఆయన పెర్ఫెక్ట్ గా పరిపాలన చేసుకుంటే ప్రజలే గుర్తుపెట్టుకుంటారు. ఆయన జ్ఞాపం చేయట్లేదండి. అది పోలవరం కంప్లీట్ చేసి ఉండాల్సింది, అమరావతి కంప్లీట్ చేసి ఉండాల్సింది, అలాగే రోడ్లు బాగా వేయాల్సింది. ఈ 3 కంప్లీట్ చేసి ఉంటే అసలు నిజంగా అద్భుతం, మళ్ళీ ఆయనే అండి. కానీ అది ఆయన మర్చిపోయారు ఆయన. ఇక ఈ ఎడ్యుకేషన్ గురించి చూసినట్లయితే ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తే అండి, పూర్వం మొత్తం ఆ జెండాలు మాటది, జగన్ గారి స్మరణగా ఉంటుంది, మన విద్యా క్యాలెండర్ లాగా ఉంటుంది అది అనమాట. అటువంటిది పక్కా ప్రణాళిక అనమాట. జూన్ లో ఏ సిలబస్ కంప్లీట్ చేయాలి, జూలైలో ఏ కంప్లీట్ చేయాలి, ఒకసారి అది కూడా ఒక్కసారి చూద్దాం గురుగారు. చూడండి, ఇక్కడ చూడగానే మీకు ఏమనిపిస్తుంది, ఒక విద్యా వ్యవస్థ, ఒక స్టూడెంట్, ఒక పెన్సిల్, ఒక బ్యాగ్, ఒక స్కేలు, అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ద ప్రైమరీ స్కూల్స్ 2024. ఆయన ఏం చేస్తున్నాడు కూడా చూడండి. అంటే మంత్లీ వైజ్ వర్కింగ్ డేస్ కూడా అదే ఎన్ని నెలకి ఎన్ని రోజులు వర్క్ చేయాలి, మంత్లీ వైజ్ వర్కింగ్ డేస్. ఇక్కడ సబ్జెక్ట్ వెయిటేజ్ పర్ వీక్, వీక్ లో ఎంత సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి అది. ఇలా చూసినట్లయితే నెక్స్ట్ మీరు ఇవన్నీ కూడా ఫార్మేట్. ఇంకో విషయం దీని ముందు చెప్పండి ఒకసారి. దీని ముందు ఎప్పుడు ఎగ్జామ్స్ జాబ్ క్యాలెండర్ ఉందో అలాగే ఎగ్జామ్స్ క్యాలెండర్ నాకు ఐడియా వస్తుంది మాట. ఓకే, ఫార్మేటివ్ ఏది, ఫార్మేటివ్ టెస్ట్ 1 ఎప్పుడు ఉంటుంది, ఫార్మేటివ్ 2 ఎప్పుడు ఉంటుంది, మరి అలాగే అసెస్మెంట్ ఇది, సమ్మేటివ్ అసెస్మెంట్ 1 ఉంటుందండి, సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఉంటుంది. ఓకే, ఏప్రిల్ 7 నుంచి ఈ రోజే నేను దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉందా, దాన్ని బట్టి నేను ఇక్కడ అసెస్మెంట్ అన్ని క్లియర్ గా ఉందండి. ఓకే, ఇవే అంటే పక్కా ప్రణాళిక ప్రకారం మొత్తం ఈ విద్యా సంవత్సరంలో ఎలా ముందుకెళ్ళాలి, ఎప్పుడు ఏముంటది అనేది ఒక ప్లాన్ తో వెళ్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడిని అనుసరిస్తూ వెళ్తున్నాడు అని చెప్పొచ్చు. ఆయన కూడా అంతే. 94 లో చంద్రబాబు నాయుడు ఏదైనా అనుకుంటే ఒక పక్క ప్రణాళికతో వెళ్తారు. విషయం ఏంటంటే రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఈయన లోకేష్ గారు వచ్చిన తర్వాత విపరీత టెక్నాలజీ వచ్చింది. అవును, పరిగెట్టి పెట్టి అంటే ఏంటి, టెక్నాలజీ ప్రకారం విద్యార్థులకి నేర్పించడం ఎలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అవార్డ్స్ ఉన్నాయండి, ఆ అవార్డ్స్ కి ఏవో పేర్లు పెట్టారు, వైఎస్ఆర్ అవార్డ్స్ అని అవన్నీ. అలా కాకుండా డొక్కా సీతమ్మ, అవును, పథకాలకి పేర్లు. అవును, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ, ఇలాగా ఏంటి ఒక మన వాళ్ళందరి నాయకుల్ని స్ఫూర్తిగా మనకి ఏంటి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది చూడగానే. జగన్ చిట్టులో ఉండాలనుకోండి, ఈ పథకం చూసిన వెంటనే అబ్బా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, సర్వేపల్లి రాధాకృష్ణ అనగానే ఆయన మన ప్రెసిడెంట్ చేశారు, ఒక టీచర్ పోస్ట్ నుంచి ప్రెసిడెంట్ ఎలా అయ్యారు, ఒక ఇన్స్పిరేషన్ అనమాట. అబ్దుల్ కలాం, అవును, డొక్కా సీతమ్మ, ఎవరు వెళ్ళిన అసలు అన్నం అని ఎవరిని అడిగినా గానీ ఆవిడ ప్రతిఫలం ఆశించకుండా
అన్నం పెట్టేవాళ్ళు. అవునండి ఆ రోజుల్లో. ఉమ్, అప్పుడు మరి ఇప్పుడు ఏంటో హోటల్స్ వచ్చినాయి కూడా, అప్పుడు ఎలా మరి అది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఇటువంటి ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, మనలో ఒక ఆనందం కలుగుతుంది ఇది ఇటువంటి చూసి అవును క్యారెక్టర్. మొత్తం సార్ ఆయన ఇచ్చింది కూడా మనం చూసుకున్నట్టయితే అన్ని చూడండి అసలు. అంటే టైమింగ్స్ ఫర్ ప్రైమరీ స్కూల్స్ కూడా వాళ్ళు ఏంటి అనేది కూడా అన్ని ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు హాలిడేస్ ఇవన్నీ ఇదివరకు ఉన్నా కానీ అవును. చూడగానే ఇది అకాడమిక్ అంటే విద్యా సంబంధమైన విషయం ఎందుకంటే పార్టీ కాదండి ఇది. ఉమ్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, జనరల్ గా ఉంది ఇది. అవును. ఎవరు విమర్శించడానికి అవకాశం లేదు. ఓకే ఎంత క్లియర్ గా సార్. ఇంకోటి కూడా సార్, నారా లోకేష్ గారు చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారారు. అంటే శివ అనే కుర్రాడు దుబాయ్ కి సంబంధించి వీరేంద్ర కుమార్ అనే ఇద్దరిని ఇబ్బందుల్లో ఉండడం ఎక్కడో ఇరుక్కుపోయామంటే ఆ తెప్పించిన విధానం మీకు ఎలా అనిపించిందండి? అదేనంటే వాడు బాబు నేను మోసపోయాను, నన్ను రక్షించిన బాబు, నాకు ఇక్కడ పాస్పోర్ట్లు తీసేసుకొని ఎక్కడో పాస్పోర్ట్ తీసుకుని ఎడారి రోజులు పెట్టేశాడు ఎక్కడో వదిలిపెట్టి అక్కడ ఉండమని చెప్తే నిజంగా ఈయన అక్కడ ఒక మన వాళ్ళు ఉంటారు కదా, ఈ అంటే ఎన్ఆర్ఐ టీడీపీ ఉంటారు, వాళ్ళని క్యాచ్ చేసి ఎక్కడో తెలియదు లొకేషన్, అటువంటి క్యాచ్ చేసి రప్పించడంలో మొత్తం ప్రజలందరూ కూడా చాలా సంతోషించారండి. వాళ్ళలో ఒక అంటే ఆ ఫ్యామిలీ నిజంగా ఎంత బాధపడుంటారు, ఆ వీడియో చూసిన వెంటనే ఎంత బాధపడుంటారు వాళ్ళు, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, ఆ ఊరు వాళ్ళు కానీ. అటువంటిది లోకేష్ గారు ఆయన ముందుకు వచ్చి ఆయన తీసుకుని ఒక బాధ్యతగా తీసుకుని వాళ్ళిద్దరు కూడా రప్పించారు. ఇంకొక విషయం ఏంటంటే రాధాకృష్ణ గారు మెడికల్ సీట్లు 25 సీట్లు ఇప్పించాడండి ఆయన. నిజంగా అది చాలా ఈఎన్ వేస్తారు అంటే ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈఎన్ వేస్తారు. వాళ్ళు ఏం రిజెక్ట్ చేశారు, మాకు మార్కులు కావాలి, నాకు ర్యాంక్ వద్దని చెప్పారండి. దానికి ఏం చేశారు, వెంటనే ర్యాంక్ కాకుండా దానికి తగ్గ మార్కులు వేసేసరికి 25 సీట్స్ వచ్చినాయి. అంటే స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అనమాట ఇది. ఓకే, నిజంగా ఆ 25 డాక్టర్స్ మనకు వచ్చినట్టే కదా. అంతే కదా. వాళ్ళ ఎంత ఫ్యామిలీస్ వాళ్ళ తరతరాలు వాళ్ళు చూసి ఎంతో అంటే వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. 25 మంది డాక్టర్లు పోను సీట్లు అవి అందరూ పోయిన అనుకున్నారండి. అటువంటిది 1 డేలో ఆయన చేయగలిగాడండి. చూడగానే ఎమర్జింగ్ లీడర్, వెరీ యాక్టివ్. అంటే సార్ 5 years బ్యాక్ అసలు నారా లోకేష్ గారిని ఏమని విన్నారు సార్ వీళ్ళందరూ, నోటికి వచ్చిన వాగుడు వాగాడు అంటే బాడీ షేమింగ్ చేశారు, పప్పు అన్నారు. ఇప్పుడు ఏమైంది సార్ అది? అంటే పప్పు నిప్పులాగా మారి. ఇప్పుడు అంటే రోజులు ఒకలాగా ఉండవండి. వాళ్ళు ఏంటంటే అతను డిస్కరేజ్ చేయలేదు, మంగళగిరిలో ఓడిపోయాడు. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే చూడండి హైయెస్ట్ మెజార్టీ, అంటే సెకండ్ వచ్చింది కొన్ని మెజార్టీ, అంత మెజార్టీ వచ్చిందంటే ఆ మంగళగిరిలో ఒక లోకేష్ గారిని ఒక దేవుళ్ళకి ట్రీట్ చేస్తున్నారండి. అక్కడ సకల సౌకర్యాలు, తర్వాత వాళ్ళకి కావాల్సినది ఏదైనా సమస్య ఉంటే తీర్చడం, ఇవన్నీ చూస్తుంటే మరొక నాయకుడు మనకు రాబోతున్నాడు. ఓకే, అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అనేది కూడా వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో, చంద్రబాబు తర్వాత పార్టీని డ్రైవ్ చేయడానికి కానీ ప్రజలకి నేనున్నాను అని చెప్పి నాయకుడు నారా లోకేష్ రూపంలో నిజంగా ఎమర్జింగ్ లీడర్ వచ్చాడని అనుకోవచ్చు సార్. అవునండి, అంటే ఏదో పండిత పుత్ర పరమ ఏదో అంటారు, అవన్నీ పాతకాలపు ఇది. అది ఎక్కడ పోయింది, అది మనకు అది నారా 1.0, ఇది 2.0. అది అసలు పూర్వం అలా అనేవారు. ఇప్పుడు చూస్తే మరి చూడండి సీఎం గారు అబ్బాయి ఒక 4వ సారి ఆయన ఎలా యాక్టివ్ గా ఉన్నాడు, ఎంత అంటే తిరిగాడు. అంటే ఎలక్షన్ ముందు వరకు కూడా, ఎలక్షన్ ముందు కూడా అసలు లేదు అనుకున్న పార్టీని యువగళంతో ఏంటి ముందుకు తీసుకెళ్లాడు. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఢిల్లీ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, అంటే ఆయన చేసిన విధానం, అంటే పరిస్థితులు మనని ఒక లీడర్ గా నిలబెట్టాయి అనుకోవచ్చా లోకేష్ ని? ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్లాన్ ఎప్పుడైతే అరెస్ట్ చేసామో మొత్తం అంతా ఆ పార్టీ అంతా కొలాప్స్ అయిపోయింది, దిక్కు మొక్కు లేకుండా ఉన్నారా అని అనుకున్నాడు ఆయన. తెలుసరికి పవన్ కళ్యాణ్ గారు మీ ఇద్దరు కలిపి పోటీ చేస్తామని చెప్పడం, వెంటనే ఒక హైప్ క్రియేట్ అయింది అనమాట. అప్పుడే తెలిసిపోయింది ప్రజల్లో, వచ్చాడ్రా నాయకుడు అన్న టైప్ లో. ఏంటి లోకేష్ గారు అయితే ఢిల్లీ వెళ్ళి ఎలా మేనేజ్ అంటే ఏంటి మరి అక్కడ సుప్రీంకోర్టులో మాట్లాడాలి, నాయకులతో మాట్లాడాలి, అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేస్తారని చెప్పాలి, ఇక్కడ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. అక్కడ మిగతా పార్టీల వాళ్ళందరూ కూడా కలుసుకుని చెప్పారు. అక్కడే ఆయన ఎమర్జింగ్ లీడర్స్ మనకు అర్థమైంది. అవును, నిజంగా చూసుకున్నట్టయితే మనిషికి అవకాశాలే ఒక నాయకుడిని చేస్తాయి. అవహేళన ఏదైతే చేశారో వాటి పునాది మీద నారా లోకేష్ ఒక మంచి నాయకుడిగా ఎమర్జ్ చేయడం చెప్పొచ్చు. ఐటీ మినిస్టర్ గా, విద్యా శాఖ మంత్రిగా దూసుకుపోతున్నారు. తనకిచ్చిన పనిని సక్రమంగా, అంటే ఒక ప్లానింగ్ ప్రకారం
ముందుకెళ్తున్నాడు. అంటే 94s లో చంద్రబాబు నాయుడు మనం ఎలా చూస్తామో అలాగే నారా లోకేష్ దానికి ఐటీని జోడించి అంటే ఈ టెక్నాలజీని తీసుకెళ్లి ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు ఈ టీడీపీకి అన్న మాటకి ఒకే ఒక మాట వినిపిస్తుంది, నారా లోకేష్. మీరు గుండెల మీద చేసుకొని హ్యాపీగా ఉండవచ్చు. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే పనిలో ప్రతి దాంట్లోనూ ఒక ఎమర్జింగ్ లీడర్ గా ఎమర్జ్ అవుతున్నారు. ఒక మంచి లీడర్ గా నారా లోకేష్ పునాదులు వేసుకుంటున్నాడు, దూసుకుపోతున్నాడు అని చెప్పొచ్చు.